ఆపేయచ్చు. ఓకే. అది అది ఇజ్రాయెల్ అమెరికా అనుకోనే యుద్ధం ప్రారంభమైతే ఖొమేని దొక్కడనే ముందు ఖొమేని చంపుతూ యుద్ధం ప్రారంభించారు, ఈ వాళ్ళొక వ్యూహం మార్చుకొని. అసలు మిడిల్ ఈస్ట్ డైనమిక్స్లో ఈ మల్టీలేటరల్ చర్చలు అనేవి అసలు పాసిబిలిటీ ఉంటుందంటారా? మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ లో డెమోక్రటిక్ కంట్రీస్ కన్నా అన్ని ప్రభులే ఉన్నారు. అమెరికన్ అవును, ఏది ఆశీస్సులతోటి పరిపాలించే ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. కాబట్టి అవన్నీ కూడా ఏదో తోలుబొమ్మల ప్రభుత్వాలే. అందుకని ఇండిపెండెంట్ గా వ్యవహరించే స్థితిలో లేవు. ఇండిపెండెంట్ గా వ్యవహరించేటువంటి వాళ్ళందరినీ కూడా బడగొట్టాడు. సద్దాం హుసేన్ కానీ, గడాఫీని కానీ, మద్రోని కానీ, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కానీ, ఇటువంటి వాళ్ళందరినీ పడేశాడు. కాబట్టి ఇండిపెండెంట్ గా బిహేవ్ చేసే స్థితిలో లేవు. తర్వాత రెండోది, అసలు స్థావరాలు పెట్టుకోవటానికే సరెండర్ అయినాక ఇంకా వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు? ఇవాళ దరిదాపు ఆడున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఉన్నటువంటి 8 దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇరాను వ్యూహం కూడా అదే. అమెరికా నుంచి దాడి చేస్తే టార్గెట్స్ రీచ్ కావు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థావరాల నుంచే ఇరాన్ మీద దాడి చేస్తారు. వాళ్ళ స్థావరాలను దెబ్బ కొడితే ఇరాన్ కొంత రిలీఫ్ వస్తుందని గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి స్థావరాల మీదే దాడి చేస్తుంది ఇరాన్. అది ఇరాన్ అమెరికా మీద దాడి చేసిన రిజల్ట్ రాదు పెద్దగా. అమెరికా నుంచి టార్గెట్స్ పెట్టి చేసిన అది ఒక పెద్ద రిస్క్ తో కూడుకున్నటువంటి విషయాలు. కాబట్టి ముందు అమెరికన్ స్థావరాల మీద దాడులు చేస్తూ నష్టపరుస్తుంది ఇరాన్. ఓకే, ఇలాగే కనుక ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే, దీర్ఘకాలం ఈ యుద్ధం కనుక ఇలాగే కొనసాగుతూ ఉంటే అమెరికా ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. ట్రంప్కి ఇది చాలా డ్యామేజ్ చేసేటువంటి అంశం కాదు సార్ నెక్స్ట్ రానున్నటువంటి ఎలక్షన్స్లో, మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో? దీర్ఘకాలం చేస్తే ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది. ఒక సంక్షోభం సస్టైన్ అవుతుంటే, ఒక మెరిటోరియస్ వర్క్ నడుస్తుంటే అది అది పెరుగుతూ ఉంటే అది ఫేవరబుల్గా మారుద్ది. అట్లా కాకుండా యుద్ధం లాంటి ప్రజలు నష్టపరిచేటువంటిది లాంగ్విటీ ఉంటే సహజంగానే ప్రజలు ఒక దేశం పడే బాధలతో పాటు ఆ దేశ ప్రజలు కూడా బాధలు పడతారు. కాబట్టి నెగిటివ్గా డెవలప్ అవుతుంది. అది అమెరికాలో కూడా ఖచ్చితంగా అవసరం లేదు, ఇప్పటికే అవసరం లేని యుద్ధం చేస్తుండనేది అందరి అభిప్రాయం. ఒకవేళ అవసరం ఉందనుకుంటే ఆయన ఆబ్జెక్టివ్స్ అయిపోయినాయి అని, ఆయన టార్గెట్స్ అయిపోయినాయి, ఇంకెందుకని ఆయన చెప్పిన 2 టార్గెట్స్ అయిపోయినాయి, ఇంకెందుకని ప్రశ్నిస్తారు. కాబట్టి ట్రంప్ ఖచ్చితంగా ఇప్పుడు 2-3 వారాల్లో ఒత్తిడికి లోనవుతాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ను రిజాల్వ్ చేయాలి అని అంటే ఏ డిప్లొమాటిక్, ఏ స్ట్రాటజీస్ బెటర్ అంటారు? ఏ ఛానల్స్ యూజ్ చేయాలి? యూరప్ పూనుకుంటే అవుతుంది. ఇవాళ ఫ్రాన్స్ మెక్రాన్ వ్యతిరేకించండి ఇటువంటి దాడిని. అట్లనే బ్రిటన్ డిగో గార్షియా దీవిని ఇరాన్ మీద అటాక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు బ్రిటన్. కాబట్టి ఇట్లా బ్రిటను ప్రధాని స్మార్టర్ని నేను క్షమించనని ఇప్పటికే స్టేట్మెంట్ ఇస్తుండు ఏది ట్రంప్. కాబట్టి ఇటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు కనుక ఉపయోగించుకొని నిజంగా శాంతి కావాలనుకుంటే ఇటువంటి దేశాలన్నీ కూడా ప్రెజర్ బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది G7 కంట్రీస్ రేపు మీటింగ్ కాబోతున్నాయి. G7 కంట్రీస్ అన్నిట్లో కూడా ఎవరి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ అవసరాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా చేసిందల్లా రైట్ అనేటువంటి స్థితిలో యూరప్ లేదు. మొన్న టారిఫ్లప్పుడు కూడా యూరప్ వ్యతిరేకించింది కదా. కాబట్టి ఎవరి ఆర్థిక వ్యవస్థ, ఎవరి వ్యవస్థ వాళ్ళ అవసరాలు చూసుకుంటున్నాయి. కాబట్టి దాంట్లో భాగంగానే ట్రంప్ను కూడా విభేదించగలిగేది బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఒక రష్యా, చైనానే కాదు. కాబట్టి ఇటువంటి ప్రెజర్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇవేమన్నా మళ్ళీ అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ఏమైనా దారితీసేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదంటారా? ఇప్పటికీ ఇది ఇంకా ఉద్రిక్తతలు అంటే చైనానో రష్యానో భౌతికంగా కలగజేసుకోకపోతే పెద్దగా ఇటువంటిది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం లేదు, వరల్డ్ వైడ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం లేదు ఈ వార్. చిన్న చిన్న గ్రూపులు, హైతీ గ్రూపులు కానీ, ఇతర చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇరాన్కి ఫేవర్గా ఆలోచించేటువంటి గ్రూపులు ఉన్నాయి. అటు బీరుట్లో కానీ, లెబనాన్లో కానీ, ఇటు హైతీలు కానీ, ఇటువంటి కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులు పెద్దగా విస్తరించలేవు. ఇరాన్కు సపోర్టింగ్గా లోకల్ యుద్ధం చేస్తారు. రేపు అమెరికన్ సైనికులు భౌతికంగా దాడి దిగితే వాళ్ళు IRGకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ వరల్డ్ వైడ్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదు, ఒకవేళ రష్యా లాంటి వాళ్ళు జోక్యం చేసుకుంటే తప్ప.
ఈ అమెరికా ఇరాన్ వివాదంలో భారత్ తీసుకున్నటువంటి ఈ స్టాండ్ ఏదైతే